హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము స్పెషల్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దామా. అదేంటంటే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన ఏ ఎగ్జామ్కైనా విచ్ ఆర్ ద బెస్ట్ బుక్స్, సో బెస్ట్ బుక్స్ ఏవి ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఒకసారి మనం చెక్ చేద్దామా. ఫైన్. యాక్చువల్లీ మనం ఎస్ఎస్సి అంటాను మనము 4 types ఆఫ్ నోటిఫికేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏది అంటే ఎంటీఎస్ ఒకటి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ అండ్ సిపిఓ అనేది ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించినది కొంచెం, ఓకేనా. సో మెయిన్గా మనము ఈ 3 ఫోకస్ చేసినట్లయితే సో 3 అనేది సేమ్ సిలబస్ ఉంటుందేమో. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ ఎస్ఎస్సి నుంచి ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయినా కూడా సిలబస్ అయితే సిమిలర్గా ఉంటుంది. ఎక్కడ మనకు వేరియేషన్ వచ్చేదంటే వాళ్ళు సెట్ చేసే పేపర్ యొక్క స్టాండర్డ్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, సో ఇది 10th లెవెల్, సో ఆ లెవెల్కి సెట్ చేస్తాడు పేపరు. సిహెచ్ఎస్ఎల్ అనుకో 12th లెవెల్, సో మినిమం క్వాలిఫికేషన్ 12th. సిజిఎల్ అనుకో మనకి గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేట్ ఉండాలి మనం సిజిఎల్ అప్లై చేయాలంటే. సో మనకి ఆల్ 3 దానికి మనకి సిమిలర్ సిలబస్ సేమ్, బట్ డిఫికల్టీ లెవెల్ మనకి చేంజ్ చేస్తాడనమాట. సో 10th లెవెల్ అంటే 10th స్టాండర్డ్, ఆ మైండ్ సెట్కి సెట్ చేస్తారు. ఇది ఇంటర్మీడియట్, ఇది గ్రాడ్యుయేషన్. ఫైన్. సో ఏ ఎగ్జామ్ అయినా 4 types ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సిలబస్ నార్మల్గా అన్ని ఎగ్జామ్స్కి ఒకటే అయినప్పుడు సో మనం బుక్స్ ఫాలో అవడం కూడా సిమిలర్గా అన్ని దానిలకి ఒకే బుక్స్కే ఫాలో అవ్వాలమ్మా. మ్యాక్సిమం మనము సిజిఎల్కి ఒకటే, సో Tier 2 అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దానికి ఒకటే ఏదన్నా బుక్స్ స్పెషల్గా మ్యాథమెటిక్స్ పర్చేస్ చేయొచ్చు. కానీ అండ్ మిగతా ఏ ఎగ్జామ్స్కైనా ఒకే బుక్ ఫాలో అయితే దట్ ఈస్ వెరీ ఎనఫ్. ఒకే బుక్ని 10 సార్లు అయితే కూడా చదవచ్చు, కానీ 10 బుక్స్లోనే ఒక్కొక్కసారి చదివితే ఎటు వర్కౌట్ అవ్వదమ్మా, ఓకేనా. సో ఒక్కొక్కటిగా మనం బుక్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ నేను ఎవరికైనా యాజ్ అ బిగినర్ లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏదైనా ఎగ్జామ్కి అంటే వాళ్ళకి నేను సజెస్ట్ చేసే బుక్ ఇది. మా క్వాంటి కోసం అంటే మ్యాథమెటిక్స్ కోసం ఎస్ చాంద్ పబ్లికేషన్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన మ్యాండేటరీ బుక్ మా. సో దీంట్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే పర్సనలీ ఇదే ఫాలో అయ్యానమాట. సో చూడండి, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మనం ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, సో అదర్ ఏ ఎగ్జామ్స్కి అయినా కూడా దే విల్ గివ్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ అ బిగినింగ్ లెవెల్కి మా. సో బిగినింగ్ లెవెల్కి అయితే ఇది బెస్ట్. సో ఇంకా లేదు అడ్వాన్స్డ్ లెవెల్, మేము బేసిక్ కాన్సెప్ట్ మీద క్లియర్గా ఉన్నామంటే సో వీ కెన్ గో త్రూ ద రాకేష్ యాదవ్ గారి నోట్బుక్ ఫాలో అయినా కూడా దట్ విల్ బీ ద అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, టాపిక్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాపిక్స్ మనం కవర్ అయ్యాయి. ఒకసారి చూసినట్టయితే మనం బుక్ రివ్యూస్, సో కాన్సెప్ట్ కూడా వాళ్ళు కలర్ఫుల్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి మనకి అండ్ ఒక క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మనకి అట్ ద ఎండ్ ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింటారనమాట. సో నేనంతా మొత్తం చదివినది సెల్ఫ్ స్టడీనేమా. సో నేనైతే ఏ స్పెషల్ పర్చేస్ క్లాసెస్ అయితే తీసుకోలేదు, సెల్ఫ్ స్టడీగానే నేను అన్నీ నేర్చుకుంటాను. సో నేను కూడా సజెస్ట్ చేసేది అదే, ఏది పడితే అది ఎక్కువ బుక్స్ 4-5 బుక్స్కి జస్ట్ పర్చేస్ చేసి మనీ వేస్ట్ అయితే చేసుకోకండి. సో మ్యాక్సిమం ఏదైనా ఒక్క బుక్ ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇది బేసిక్ లెవెల్కి అయితే ఆర్ఎస్ అగర్వాల్ ఇస్ ద వెరీ గుడ్ బుక్, ఐ కెన్ సజెస్ట్. సో ఇదైతే ప్రమోషనల్ వీడియో ఏది అనుకోకండి, పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే నేను ఫాలో అయిన బుక్ లూషన్ పబ్లికేషన్ మా. సో జనరల్ ఇంగ్లీష్, సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. నార్మల్గా ప్లింటు, పారామౌంట్, ఇంకా వేరే వొకాబులరీకి వేరే అదర్ బుక్స్ ఉన్నాయి. సో అవి నేను పీడిఎఫ్ని ఫాలో అవుతాను. సో బేసిక్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే నేను రికమెండ్ చేసే బుక్ లూషన్. సో ఇలా ఇవ్వడం, నాకు కలర్ఫుల్గా ఇవ్వడం ఏంటంటే నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో ఈ టైప్లో ప్రింటింగ్ ఉండడం వల్ల సో ఎవ్రీథింగ్ చూసినట్టయితే మనకి సినోనిమ్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎవ్రీథింగ్ ఈ బుక్లో అయితే కవర్ అయ్యామా. ఎవ్రీథింగ్ దీంట్లో కాన్సెప్ట్స్ కూడా క్లియర్ కట్. సో మనం ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ చూడమ్మా, సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఈ ఒక్క బుక్ చాలు మనకి. జిఎల్ 2018 అటెంప్ట్ చేశాను. సో అప్పుడు నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కోసం స్పెషల్లీ ఇది మాత్రం చేయించుకున్నాను యాక్చువల్గా. సో ఈ పీడిఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని సో కలెక్ట్ చేసి ఇది మాత్రం నేను ప్రింట్ తీసుకొని నేను సపరేట్ పెట్టుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఈ స్కాన్ కాపీ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను అనమాట నేను సిజిఎల్ కోసం. సో చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. నేను ఈ 2 ఫాలో అయ్యాను. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే లూషన్ పబ్లికేషన్స్వి ఇన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయమ్మా. సో మ్యాక్సిమం మనం రీజనింగ్కి ఏ బుక్ అవసరం లేదు. జనరల్గా రీజనింగ్ అంటే మనకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేయడం, సో దానికైతే వేరే ఏ బుక్స్ అవసరం లేదు. జస్ట్ మీరు ఏదన్నా పీడిఎఫ్స్ని ఫాలో అయినా, కొన్ని యూట్యూబ్ క్లాసెస్ చూసినా కూడా మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ అగర్వాల్
నాన్ వర్బల్ రీజనింగ్ ఇంతలా బుక్ వస్తుంది. అది కావాలంటే అది పర్చేస్ చేసుకుంటే చదువుకోవచ్చు. అండ్ ఆ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు రీజనింగ్కి. సో రీజనింగ్ స్పెషల్గా బుక్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ట్యూషన్ పబ్లికేషన్ వాళ్ళది జనరల్ అవేర్నెస్ బుక్ కూడా ఉంటుంది మా. సో నేనైతే పర్సనల్గా అది ఫాలో అవుతాను జనరల్ అవేర్నెస్కి. సైన్స్ కూడా లూషన్ పబ్లికేషన్దే ఫాలో అయినానమ్మా. ఇది నేను ఏంటంటే ఇది నాకు చాలా హెల్ప్ అయింది ఒకప్పుడు. సో ఇది నాకు తెలిసి ఒక 10 years నుంచి నాతోనే ఉందన్నమాట. సో ఇది నేను ఫస్ట్ పర్చేస్ చేసిన జనరల్ నాలెడ్జ్ బుక్. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నేను ఇది పర్చేస్ చేశాను. సో అప్పటి నుంచి నాకు జనరల్ అవేర్నెస్ అవి అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఇప్పటికి కూడా నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను కొన్ని టాపిక్స్ కోసం. సో ఇవన్నీ బుక్స్ నేను ఫాలో అయ్యేది. అండ్ ఈ CGL ఇవి సాల్వ్డ్ పేపర్స్ ఎప్పుడు తీసుకున్నా అంటే నేను Tier 1 క్వాలిఫై అయినప్పుడు. సో Tier 2 ప్రిపరేషన్ కోసం కిరణ్ పబ్లికేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఎక్కడన్నా మీరు లైక్ మార్కెట్స్లలో ఎక్కడైనా దొరికితే లైక్ సెకండ్స్ అలా పర్చేస్ చేయండి ఎవరైనా అఫోర్డ్ చేయలేకపోతే. సో అఫోర్డ్ చేసే వాళ్ళు ఈజీగా మీరు తీసుకోండి ఈ బుక్స్ అనేది. సో ఎప్పటికైనా యూస్ఫుల్. సో ఈ ప్రాక్టీస్ పేపర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ బుక్స్ మాక్సిమం నేనైతే ఫాలో అవ్వండి అని నేనైతే చెప్పను. సో నేను మీకు సజెస్ట్ చేయగలను. సో దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఫర్ ద బిగినర్ స్టేజ్. ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్కి కావాలంటే ఏమైనా CGL ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు అడ్వాన్స్ మ్యాథ్స్ కావాలి అంటే రాకేష్ యాదవ్ బుక్ వస్తుంది అనమాట, హ్యాండ్ రిటర్న్ బుక్. సో అది కూడా బాగుంటుంది ఎందుకంటే అది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. CGL ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి అది బెస్ట్. సో ఎవరైతే MTS CHSLకి దీస్ బుక్స్ ఆర్ ఎనఫ్. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, డైలీ ఎన్ని అవర్స్ ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు కావాలి అనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి సో హోప్ మ్యాక్సిమం కమెంట్స్ వస్తే డెఫినెట్లీ ఒక క్లాస్ అది కూడా చేద్దాం మనం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఉంటే షేర్ చేయండి, హెల్ప్ చేయండి వాళ్ళకు కూడా. ఓకేనా, ఫైన్. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.